నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు న్యూస్ 360 అండ్ వెల్కమ్ టు ద స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్లో అమరావతి పునఃనిర్మాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం తర్వాత మోదీ ఆయన్ని పిలిచి ఒక చాక్లెట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అది అసలు ఊహించలేదు. ఒక్కసారిగా నవ్వేశారు. పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయారు. దీంతో ఓవైపు పునఃనిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుండగానే ఫోకస్ మొత్తం ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ పైకి షిఫ్ట్ అయింది. ప్రస్తుతం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే హాట్ టాపిక్గా నడుస్తోంది. ప్రధాని మోదీ పిలిచి మరీ చాక్లెట్ ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని మోదీ చెప్పకనే చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్కి ప్రధాని మోదీ ఇచ్చింది తీపి చాక్లెట్ కాదు, గొంతు నొప్పి గరగరను తగ్గించే హిమాలయా కంపెనీకి చెందిన కాఫ్లెట్ చాక్లెట్. దాని ధర ₹2.50. మార్కెట్లో లేదా ఆన్లైన్లో 10 చాక్లెట్ల ప్యాకెట్ మనకు ₹25కు లభిస్తుంది. ఇలా చిన్న చాక్లెట్ ఇచ్చి దాని గురించి మీడియా మొత్తం మాట్లాడుకునేలా చేశారు మోదీ. అయితే ప్రధాని మోదీ ఇచ్చింది ఏ చాక్లెట్ అని డౌట్ నెటిజన్లకు ఉంటుంది. కాబట్టి జనసేన పార్టీ దీనిపై క్లారిటీ ఇచ్చింది. తన ఎక్స్ హ్యాండిల్లో పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇస్తున్న వీడియో క్లిప్ ఉంచింది. తన ఎక్స్ హ్యాండిల్లో పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇస్తున్న వీడియో క్లిప్ ఉంచింది జనసేన పార్టీ. అందులో కాఫ్లెట్ చాక్లెట్ ఇచ్చినట్లుగా సర్కిల్లో చూపించింది. తీపి చాక్లెట్ కాకుండా గొంతు గరగరకి సంబంధించిన చాక్లెట్ ఇచ్చారు కాబట్టే పవన్ కళ్యాణ్ పకపక నవ్వారు. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో అని ప్రధాని మోదీ ఆ చాక్లెట్ ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్కి సూచించినట్లయింది. అలాగే ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ అనుబంధం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో కూడా అర్థమవుతోంది.
అసలు పవన్ కళ్యాణ్ విషయంలో మోదీ ఎందుకు అభిమానంతో ఉన్నారు అంటే చాలా బలమైన కారణాలే ఉన్నాయనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ బీజేపీకి మరింత దగ్గర అవడంతో ఆటోమేటిక్గా మోదీ కూడా పవన్ కళ్యాణ్ను తన జట్టులో చేర్చేసుకున్నారు. రాజకీయంగా పార్టీలు వేరైన ఇద్దరి సిద్ధాంతాలు, భావనలు ఒకేలా కలుస్తూ ఉండటంతో మోదీ పవన్ కళ్యాణ్ని బలంగా నమ్ముతున్నారు. పైగా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లోనే కాదు, కీలక పాత్ర పోషిస్తూ ఉండడమే కాదు, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీని 10 ఏళ్లకు పైగా విజయవంతంగా నడిపిస్తున్నారు. సినిమాల్లోనూ అశేష అభిమానులను సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. ఒకసారి పవన్ కళ్యాణ్ అభిమాని అయితే చచ్చే వరకు ఆ అభిమానం అలాగే ఉంటుందని అంటారు. అలాంటి డై హార్డ్ ఫ్యాన్స్ ఆయనకు ఉన్నారు. ఇక మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ సీరియస్గా పనిచేసుకుపోతున్నారు. ఇలాంటి పాజిటివ్ అంశాలన్నీ మోదీకి బాగా నచ్చుతున్నాయి. పవన్ కళ్యాణ్లో మరో కోణం దాతృత్వం. సాధారణంగా రాజకీయ నేతలు అవినీతికి పాల్పడుతూ ఉంటారు, కానీ ఉప ముఖ్యమంత్రి మాత్రం తన సొంత డబ్బును అలా ఇచ్చేస్తూ ఉంటారు. రైతులు, తలసేమియా బాధితులు, కష్టాల్లో ఉన్నామని వచ్చే వారికి సాయం చేస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికి టైం లేకపోయినా కోట్లకు కోట్లు దానం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. లక్షల కోట్లు దోచేసుకోవాలి అని ఆలోచిస్తున్న నేతలు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి నేతను చూసి మోదీ ఆనందపడడంలో ఆశ్చర్యమే ఉంది. ఆయనతో అనుబంధం పెంచుకోవడం తప్పేముంది అనేది రాజకీయ విశ్లేషకుల భావన. आंध्र ने, अरे जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, आंधी है। आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है। और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, आंधी है। आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है। రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేయడంలో పవన్ కళ్యాణ్ చాలా రాజకీయ చిత్రత చూపించారు. ఉప్పు నిప్పులా మారిన టీడీపీ, బీజేపీ చేతులు కలిపేలా చేశారు. ఫలితంగా ఏపీలో కూటమి పార్టీలకు అద్భుత విజయం దక్కింది. దీని వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహం కీలకంగా ఉంది. ఇలా తన పార్టీని గెలిపించుకుంటూ అధికారంలోకి కూడా వచ్చేలా చేయడంతో ఆటోమేటిక్గా మోదీకి ఈ రాజకీయ శైలి బాగా నచ్చింది.
హిందుత్వ సిద్ధాంతం కూడా మోదీ పవన్ కళ్యాణ్ వైపు చూసేలా చేసింది. ప్రజారాజ్యం పార్టీ సమయంలో పవన్ కళ్యాణ్ హిందుత్వ సిద్ధాంతాలను టచ్ చేయలేదు. కానీ ఇప్పుడు చాలా లోతుగా మాట్లాడుతున్నారు, దీక్షలు చేస్తున్నారు, ప్రాచీన ఆలయాలకు వెళ్తున్నారు, అడుగడుగున హిందుత్వాన్ని గుర్తు చేస్తున్నారు. నేతలన్నాక కాలానుగుణంగా మారుతూ ఉంటారు, అదేమీ తప్పు కాదు. అందుకే ప్రధాని మోదీని ఈ తత్వం ఆకర్షించింది. ఇక వీటికి తోడు పవన్ కళ్యాణ్ అంటే యువతకు ఇష్టం. సమస్యలపై ధైర్యంగా పోరాడే శైలి యువతకు నచ్చుతుంది. ఆయన ప్రసంగాలు యూత్ని అట్రాక్ట్ చేస్తాయి. ప్రజలతో నేరుగా మాట్లాడే ధోరణి, సమస్యలను గాలికి వదిలేయకుండా పరిష్కరించే వ్యవహార శైలి కూడా ప్రజలకు నచ్చుతుంది. ఇలా అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ సాగుతున్న తీరు మోదీకి నచ్చుతోంది. ముందు ముందు ఈ స్నేహబంధం ఇంకా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా దేశ రాజకీయాల్లో బలమైన పార్టీగా ఉన్న బీజేపీతో పవన్ కళ్యాణ్ కొనసాగడం ఆయన రాజకీయ భవిష్యత్తుని ఎంతో దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలంటే బీజేపీకి కూడా పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నాయకుడు కూడా వారికి అవసరమే. భవిష్యత్తులో బీజేపీ జనసేన మైత్రి ఇలాగే కొనసాగితే మాత్రం బలమైన శక్తిగా మారటంతో పాటు భవిష్యత్తులో ఎన్నో అద్భుతాలు, మరెన్నో సంచలనాలు నమోదు చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి పునర్నిర్మాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం తర్వాత మోదీ ఆయన్ను పిలిచి ఒక చాక్లెట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అది అస్సలు ఊహించలేదు. ఒక్కసారిగా నవ్వేశారు. పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయారు. దీంతో ఓవైపు పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుండగానే ఫోకస్ మొత్తం ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ పైకి షిఫ్ట్ అయింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రధాని మోదీ పిలిచి మరీ చాక్లెట్ ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని మోదీ చెప్పకనే చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్కి ప్రధాని మోదీ ఇచ్చింది తీపి చాక్లెట్ కాదు, గొంతు నొప్పి గరగరను తగ్గించే హిమాలయ కంపెనీకి చెందిన కాఫ్లెట్ చాక్లెట్. దాని ధర ₹2.50. మార్కెట్లో లేదా ఆన్లైన్లో 10 చాక్లెట్ల ప్యాకెట్ మనకు ₹25 లభిస్తుంది. ఇలా చిన్న చాక్లెట్ ఇచ్చి దాని గురించి మోడీ మొత్తం ప్రపంచమే మాట్లాడుకునేలా చేశారు.
అయితే ప్రధాని మోదీ ఇచ్చింది ఏ చాక్లెట్ అనే డౌట్ నెటిజన్లకు ఉంటుంది కాబట్టి జనసేన పార్టీ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. తన ఎక్స్ హ్యాండిల్లో పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇస్తున్న వీడియో క్లిప్ ఉంచింది. అందులో కాఫ్లెట్ చాక్లెట్ ఇచ్చినట్టుగా సర్కిల్లో చూపించింది. తీపి చాక్లెట్ కాకుండా గొంతు గరగరికి సంబంధించిన చాక్లెట్ ఇచ్చారు కాబట్టే పవన్ కళ్యాణ్ పకపక నవ్వారు. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో అని ప్రధాని మోదీ ఆ చాక్లెట్ ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్కి సూచించినట్లయింది. అలాగే ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ అనుబంధం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో కూడా ఈ చర్య ద్వారా అర్థమవుతోంది. అసలు పవన్ కళ్యాణ్ విషయంలో మోదీ ఎందుకు అభిమానంతో ఉన్నారు అంటే చాలా బలమైన కారణాలు ఉన్నాయనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ బీజేపీకి మరింత దగ్గరవడంతో ఆటోమేటిక్గా మోదీ కూడా పవన్ కళ్యాణ్ను తన జట్టులో చేర్చేసుకున్నారు. రాజకీయంగా పార్టీలు వేరైన ఒకరి సిద్ధాంతాలు, భావనలు ఒకేలా కలుస్తూ ఉండటంతో మోదీ పవన్ కళ్యాణ్ బంధం బలంగా నమ్ముతున్నారు. పైగా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉండటమే కాదు, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీను 10 ఏళ్లకు పైగా విజయవంతంగా నడిపిస్తున్నారు. అలాగే సినిమాల్లోనూ అశేష అభిమానులున్నారు, సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. ఒకసారి పవన్ కళ్యాణ్ అభిమాని అయితే చచ్చేంత వరకు అభిమానం అలాగే ఉంటుందని అంటారు ఆయన ఫ్యాన్స్. అలాంటి డై హార్డ్ ఫ్యాన్స్ ఆయనకు ఉన్నారు. ఇక మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ సీరియస్గా పనిచేసుకుంటూ పోతున్నారు. ఇలాంటి పాజిటివ్ అంశాలన్నీ మోదీకి బాగా నచ్చుతున్నాయి. పవన్ కళ్యాణ్లో మరో కోణం ధాతృత్వం. సాధారణంగా రాజకీయ నేతలు అవినీతికి పాల్పడుతూ ఉంటారు, కానీ ఉప ముఖ్యమంత్రి మాత్రం తన సొంత డబ్బును అలా ఇచ్చేస్తూ ఉంటారు. రైతులు, తలసేమియా బాధితులు కష్టాల్లో ఉన్నామని వస్తే ధాతృత్వంతో తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేస్తారు పవన్ కళ్యాణ్. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, పవన్ కళ్యాణ్ మోదీల బంధం ఇలాగే అద్భుతంగా కొనసాగుతూ దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనాలు నమోదు చేయాలని కోరుతూ ఇది ఇవాల్టి స్పెషల్